హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను హెన్న అయితే పెట్టుకోవడానికి ఇదంతా ప్రిపేర్ చేస్తున్నానండి. ఆకుని మిక్సీ పట్టుకొని ఇందులో కొంచెం కరివేపాకు వేసేటప్పుడు చూపిస్తానండి. ఇప్పుడైతే ఇది గోరింటాకు, దీంట్లో కొంచెం కరివేపాకు ఉంది. మిక్సీ పట్టుకుందాము. మిక్సీ పట్టేటప్పుడు దీంట్లో కొంచెం వాటర్ అయితే పోయొద్దండి. మజ్జిగ కానీ లేదంటే డికాషన్ అయితే మంచిగా వండుద్ది. ఆకు కడగాల్సిన అవసరం లేదండి, చెట్టుదే కదా, కాకపోతే కాడలు అవి ఇవి లేకుండా చూసుకోవాలి. కొద్దిగా డికాషన్ అయితే పెట్టుకున్నాం గోరింటాకి. మరుగుతుందండి అది డికాషన్ అయితే. ఇది మరిగినాక చల్లారినాక అప్పుడు మిక్సీ పట్టుకున్నాం దాంట్లో గోరింటాకులో పోసి. మరిగిపోయిందండి ఇది. చాలు, బంద్ చేసుకొని చల్లగా అయితే అయిపోయిందండి. దీన్ని వడపోసుకొని నాకు ఇంత అయితే వచ్చిందండి. పెరుగు ఉంటే పెరుగుతోనైనా మిక్సీ పట్టవచ్చు. నేను పెరుగుంది నాకు ఆల్రెడీ. ఇది డికాషన్ కూడా కొంచెం కలుపుదామండి కలర్ కోసం. ఇది మజ్జిగ అండి. మనకు వేస్ట్ అయింది ఉంటుంది కదా, పుల్లగా అయిన మజ్జిగ ఉంటుంది కదా, మనం పారవేయకుండా ఇట్లాంటి బాటిల్లో దాచి పెట్టుకుంటే మనం హెన్నా పెట్టుకున్నప్పుడు యూజ్ అవుతుంది. అది పుల్లగా ఉంటుంది కాబట్టి హెన్నా మంచిగా వండుద్దండి. ఏ పుల్లటి పెరుగైనా వేస్ట్ చేయకుండా ఒక డబ్బాలో పెట్టుకోవచ్చు. లేదంటే నేను మొన్న ఒక వీడియో చేసిన చూడండి, మాది మీగడ పెరుగుది. దాంట్లో వెన్న తీసిన తర్వాత వచ్చిన మజ్జిగ అయితే చాలా పుల్లగా ఉంటుంది. అది నేను ఎప్పుడు పారవేయకుండా ఇట్లా బాటిల్లోనైనా పోసుకొని పెట్టుకుంటా. లేదంటే బోండా అయినా కూడా చేసుకోవచ్చు అండి. సో పుల్లటి పెరుగు అయితే పారవేయకండి. అయితే దీంట్లో కొంచెం మజ్జిగ, డికాషన్ అయితే మిక్సీ పట్టుకున్నాం. చూడండి, మనకు పడుతుంటేనే చెయ్యి చూడండి రెడ్గా ఉంది. చూడండి, పడుతుంటేనే రెడ్గా అయిపోయింది చెయ్యి. ఈ పొడి అండి, ఇది మెంతి పొడి, అవిసె గింజలు రెండు కలిపి మిక్స్ చేసి పెట్టినండి, పొడిలాగా చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే హెన్నా పొడిలో డైరెక్ట్గా ఇది మనం కలుపుకోవడానికి, గోరాకులో అయితే గింజలు వేసుకోవచ్చు డైరెక్ట్. ఇదైతే మిక్స్ చేసి పెట్టుకున్నా. సో ఇదైనా కూడా కలుపుకోవచ్చు ఇప్పుడు గోరింటాకులో. ఇంకా బీట్రూట్ కూడా వేసుకోవచ్చు అండి హెన్నా పొడిలో. ఇప్పుడైతే ఇది మనము అందులో మిక్సీలో అయితే కలుపుదాం. మనకు హెన్నా అయితే రెడీ అయిందండి. మిక్సీ పట్టిన ఇది గోరింటాకు, కరివేపాకు, బీట్రూట్ కూడా వేసుకోవచ్చు, మెంతి పొడి, అవిసె గింజలు ఇవన్నీ కలిపి మిక్సీ చేసినండి. ఇదైతే ఈ ప్యాన్ అయితే ఈ గోరాకు కోసమే సపరేట్ అండి, దీనికోసమే ఇది. సో దీన్ని అయితే ఇప్పుడు మనం నెత్తికి అప్లై చేసుకోవాలి. చేసుకొని ఒక 5 hours ఉన్న తర్వాత షాంపూ పెట్టకుండా కడిగేసుకోవాలి. సో ఇదండి, మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.